కడుపుకి చాలా కంఫర్ట్‌గా ఉండే, మంచి ప్రోటీన్ ఉండే ఒక ఫుడ్ రెసిపీతో అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. హాయ్ వన్ అండ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను సింపుల్‌గా మిక్స్ దాల్ కిచిడీ అయితే చేశాను. ఈ కిచిడీ కోసం అని చెప్పేసి నేను పప్పుల క్వాంటిటీ ఎక్కువగా ఉండేటట్టు, అలాగే రైస్ క్వాంటిటీ తక్కువగా ఉండేటట్టు అయితే చూసుకున్నాననమాట. నా దగ్గర ఉండే పప్పులు అయితే తీసుకున్నానండి. నేనైతే ఈ కిచిడీ కోసం అని చెప్పేసి కందిపప్పు, ఎర్ర కందిపప్పు, అదే మసూర్ దాల్ అంటారు కదా అది, అలాగే పెసరపప్పు, తొక్క పెసరపప్పు, ఆ తొక్క పెసరపప్పుని ఇక్కడ కిచిడి దాల్ అంటారనమాట. ఈ 4 రకాల పప్పులు అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఒక కుక్కర్ అయితే తీసుకొని, ఇప్పుడు తీసుకున్న పప్పులు, రైస్ అన్నీ కలిపేసి కుక్కర్లో వేసేసి మంచిగా ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసేసాను. ఇప్పుడు నేను 2 కప్పులతో పప్పులు, రైస్ తీసుకున్నాను కాబట్టి 4 కప్పులు వాటర్ అయితే యాడ్ చేశాను. దాంతో పాటుగా రుచికి సరిపడా ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు వేశాను. దీంట్లో కొంతమంది ఆయిల్ కూడా యాడ్ చేస్తారు. నేనైతే ఆయిల్ యాడ్ చేయలేదు. ఉప్పు, పసుపు వేసి మంచిగా కలిపేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 3 విజిల్స్ వేయించేస్తే కిచిడీ అయితే రెడీ అయిపోతుంది. కిచిడీకి కాంబినేషన్గా బెండి కర్రీ చేద్దామని చెప్పేసి అనుకున్నాను అనమాట. సో అందుకని చెప్పేసి బెండి కర్రీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇప్పుడు. అన్నింటికంటే ముందు ఒక చిన్న బౌల్ అయితే తీసుకున్నానండి. ఆ బౌల్లో 1.5 లేకపోతే 2 టేబుల్ స్పూన్ల, అంటే మనం చేసే క్వాంటిటీని బట్టి కొంచెం శనగపిండి అయితే తీసుకోవాలి. నేనైతే శనగపిండి వేసి అందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఉండలేమీ లేకుండా మంచిగా కలిపేసి సైడ్కి పెట్టేశాను. ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్నానండి బెండకాయలన్నింటినీ. బెండకాయలు కొన్న తర్వాత ఖచ్చితంగా వాష్ చేయాలి కదా, అలా వాష్ చేసిన తర్వాత మంచిగా ముచ్చికలు అవి తీసేసాను అనమాట. కొంచెం వాష్ చేసి ఎండబెట్టిన తర్వాత ఆ మూడికలు అవి తీసేసి అన్ని బెండకాయలని కూడా 1 ఇంచ్ ఉండేటట్టు నేను సింపుల్గా అయితే ఇలా కట్ చేశాను. మరీ చిన్న ముక్కలు కాకుండా, అలాగే మరీ పెద్ద ముక్కలు కాకుండా ఇలా అన్ని పీసెస్ కూడా ఒకేలా ఉండేటట్టు అయితే నేను కట్ చేసి సైడ్కి పెట్టేసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్ అయితే తీసుకున్నాను. మందంగా ఉండే ప్యాన్ అయితే కిందకి మాడిపోకుండా కానీ అలా వస్తుందనేసి మందపాటి ప్యాన్ అయితే తీసుకున్నాను. ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా బెండకాయ ముక్కలు, అవైతే వేసి ఒక 2 మినిట్స్ ఆయిల్లో అవి అలాగా ఫ్రై అయ్యేటట్టు అయితే మంచిగా కలుపుకున్నాను. ఇవి మంచిగా ఒక 2 మినిట్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేశానండి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కూడా సేమ్ బెండకాయల్ని మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి చక్కగా కలుపుకోవాలి. సాల్ట్ యాడ్ చేసిన తర్వాత బెండకాయల్లో కొంచెం తేమ అనేది వస్తుందన్నమాట. సో అందుకని మరీ హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉన్నాను. మీడియం ఫ్లేమ్లో కొంచెంసేపు కలిపిన తర్వాత నేనైతే మూత పెట్టి కొంచెంసేపు ఉడికించానండి. ఈ బెండి కర్రీలోనికని చెప్పేసి మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఏమో పెరుగు అనమాట. పెరుగుని చక్కగా మజ్జిగలో చిలికేయాలి. అంటే చిన్న చిన్న పూసలాగా ఏమీ లేకుండా మంచిగా చిలికేసి పెట్టుకోవాలి. నేను ఇంత పెరుగుని ఏమీ యూజ్ చేయట్లేదు, కొంచెం పెరుగుని యూజ్ చేస్తున్నాను. ఎందుకైనా మంచిది అని చెప్పి నా దగ్గర ఉన్న పెరుగు మొత్తాన్ని చిలికేసి పక్కన పెట్టేశాను అనమాట. ఇటువైపు చూసుకున్నట్టుగా అయితే బెండకాయలు చక్కగా ఉడికిపోయాయండి. ఉడికిన తర్వాత మనం మూత పెట్టి ఉడికించాం కాబట్టి లైట్గా చెమ్మ ఉంటుంది. సో అందుకని చెప్పేసి మనం మూత తీసిన తర్వాత కూడా ఒక 2-3 మినిట్స్ ఈ చెమ్మంతా ఆరిపోయేంత వరకు ఇంకొంచెం సేపు అలా కలుపుతూనే ఉండాలి. ఆ చెమ్మంతా ఆరిపోయిన తర్వాత ఈ బెండకాయ ముక్కలన్నింటినీ కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకున్నాను. ఈ బెండకాయ ముక్కలు ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ అయితే యాడ్ చేశానండి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోపల కొన్ని పోపు దినుసులు అయితే వేసుకోవాలి. నేనైతే జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, అలాగే పచ్చిశనగపప్పు ఇవైతే యాడ్ చేశాను. ఇవన్నీ కొంచెం చిటపట అన్న తర్వాత నేనైతే కొన్ని ఎండుమిర్చీలను కొంచెం చిదిపి అంటే ముక్కలు చేసి వేసానమాట. ఇందులో ఎటువంటి కారం కూడా యూజ్ చేయం కాబట్టి కొన్ని ఎక్కువ మిరపకాయలని నేనైతే తీసుకున్నాను. ఎండుమిర్చి కూడా వేసేసిన తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి అయితే వేసుకున్నానండి, ఫ్లేవర్ బాగుంటుంది అని చెప్పేసి. ఇవి అన్నీ ఒకసారి మంచిగా కలిపేసిన తర్వాత లాస్ట్లో కొద్దిగా కరివేపాకు కూడా యాడ్ చేశాను. కరివేపాకు కూడా వేసి మంచిగా కలిపేసిన తర్వాత ఈ తాలింపు మంచిగా వేగిపోయింది. ఇందులో కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇందులో మనం శనగపిండి వేస్తాం కాబట్టి ఆ శనగపిండి అనేది ఆయిల్లో డైరెక్ట్గా ఉంటే ముద్దల్లా అయిపోద్దని చెప్పేసి నేను కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేశాను. ఈ వాటర్ కొంచెం మరిగిన తర్వాత మనం ముందుగా ఉండలు లేకుండా కలిపిన శనగపిండి ఉంది చూసారా, అదైతే ఇందులో వేసి మెల్లమెల్లగా కలుపుకోవాలి. ఇది వేసి మంచిగా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కలర్ కోసమని పసుపు అయితే యాడ్ చేశాను. ఈ పసుపు అనేది పోపులో యాడ్ చేస్తే ఇంకా బాగుంటుంది.
నేను అప్పుడు మర్చిపోయానని చెప్పేసి ఇప్పుడు యాడ్ చేశాను. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు దీన్ని కళాయితో సహా కిందకి దించి కొంచెం చల్లగా అయిన తర్వాత మాత్రమే మనం ముందుగా చిలికి పెట్టుకున్నాం కదా ఆ పెరుగు అయితే యాడ్ చేసుకోవాలి. నేను చెప్పాను కదా నేను సగం పెరుగే యూజ్ చేశానని చెప్పేసి. ఎంతైతే మనకు అవసరమో అంత పెరుగు యాడ్ చేసేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి ఇంకా చక్కగా కలిపేయాలి. నేను పెరుగులో ఉప్పు వేసి ఏం చిలకలేదండి, అందుకోసమని చెప్పేసి బెండకాయ ముక్కలు వేసిన తర్వాత సాల్ట్ అయితే అడ్జస్ట్ చేసి చక్కగా కలిపేసుకున్నాను. ఇప్పుడు మంచిగా కలిపేసిన తర్వాత దీన్ని ఒక 2 మినిట్స్ అయితే స్టవ్ పైన పెట్టానండి. పెరుగు వేసిన తర్వాత స్టవ్ పైన పెడితే పోతుంది అని చెప్తారు, కాకపోతే మనం ముందు శనగపిండి వేసాం కాబట్టి ఇప్పుడు స్టవ్ పైన పెట్టినా సరే బాగానే ఉంటుంది. ఒక 2 మినిట్స్ ఉడికింది అంటే ఇది అయిపోయినట్టే. ఇటువైపు చూసుకున్నట్టుగైతే కుక్కర్ మూత ఓపెన్ చేసి చూస్తే ఇవతల కిచిడి కూడా అయిపోయిందనమాట. అయితే కిచిడి బేస్ అండి, దీనికి పోపు అది వేసి చాలా బాగా చేస్తారనమాట. కానీ కంఫర్ట్గా మనం సింపుల్గా తినేయాలి అంటే ఇలా కిచిడి వేసుకొని మనం వేడివేడి కడి వేసుకొని కూడా తినేయొచ్చు. ప్లేట్లో కొంచెం కిచిడి అలాగే బెండి కడి వేసి అయితే సర్వ్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.